నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సన్బర్న్ కార్యక్రమం అలాగే తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంది. మరి దీన్ని ఎలా అధిగమించబోతోంది ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. అంటే ఇస్లామిక్ మతాన్ని ప్రోత్సహించేటువంటి ఈ తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడానికి సంబంధించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీ అనేది హిందూయిజానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ అని కావచ్చు, చాలా కామెంట్స్ వస్తున్నాయి. మరి ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది సన్బర్న్ కార్యక్రమానికి కావచ్చు, తబ్లిగీ జమాత్ మీదకి వచ్చినటువంటి సవాళ్ళకు సంబంధించి? సో ఈ 2 కార్యక్రమాలు కూడా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవాలి. ఒకటి, తబ్లిగీ జమాత్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏంటి అసలు అని అంటే, అది ఇస్లాం మతాన్ని ప్రోత్సహించేదానికి, ఇస్లాం మతంలో ఉండేటువంటి నైతిక విలువలను తెలియజెప్పేదానికి ఇంటర్నేషనల్గా ఏర్పాటు చేసేటువంటి ఒక సభ. ఇస్లాంని ప్రోత్సహించేదానికి, ఇస్లాం యొక్క నైతికతను పెంచేటువంటి కార్యక్రమం అది. దానికి సంబంధించి కండక్ట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2.5 crores విడుదల చేసినట్టు రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. కానీ 3 crores విడుదల చేశారని చెప్పి రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. ఇదే ఎగ్జాక్ట్గా వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు అసలు ఒక మతపరమైనటువంటి కార్యక్రమానికి, ఒక మతాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ఏ విధంగా మీరు అమౌంట్ రిలీజ్ చేస్తారు ప్రభుత్వం తరఫు నుంచి అనేది ఇప్పుడు బీజేపీ వేలెత్తి చూపుతుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత ఏమంటూ ఉన్నారంటే, హిందూ వాదము లేదంటే సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళ మీద మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావట్లేదు అని చెప్తూ తమిళనాడులో ఉండేటువంటి పరిస్థితిని ఆమె చూస్తున్నారు. తమిళనాడులో డిఎంకే ఉత్తర భారతంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా ఈ పంచితం అంటే ఆవు పంచితం అంటే ఆవు పంచితాన్ని ఉండేటువంటి ప్లేస్లు అవన్నీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే హిందీ భాషను కించపరుస్తూ తమిళనాడు సంబంధించిన డిఎంకే నేత దయానిధి మారన్ అంటూ ఉన్నారు. ఏమంటున్నారు, హిందీ నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తమిళనాడు వచ్చేసి పారిశుభ్ర కార్యక్రమాల్లో ఉంటున్నారని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇప్పుడు నార్త్ సౌత్ అనేటువంటి ఫీలింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని హిందూ వ్యతిరేక ప్రచారం కింద కవిత భావిస్తూ ఉన్నారు. హిందూ వ్యతిరేక ప్రచారానికి డిఎంకే పాల్పడుతుంది. అలాంటి డిఎంకేని ఇండియా కూటమిలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పు పట్టడం లేదు అనేది ఒక యాంగిల్లో కవిత ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆమె హిందూ వాదం వైపు నుంచున్నాను నేను అనేటువంటి ఒక యాంగిల్లో ఆమె ప్రొజెక్ట్ అవుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ అవుతుంది తెలంగాణ కేంద్రంగా చేసుకొని. ఇంకొక వైపు బీజేపీ ఏంటి, ఎప్పటి నుంచో హిందూవాదాన్ని వినిపిస్తుంది, సనాతన ధర్మాన్ని వినిపిస్తూ ఉంది బీజేపీ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది హిందూ వ్యతిరేకి అనేటువంటిది ఒక యాంగిల్ క్రియేట్ చేయడానికి, లేదా హిందూ వ్యతిరేక అనేటువంటి భావం కలిగించడానికి ఈ తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయి బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి ఎందుకు ఫండ్స్ రిలీజ్ చేశారు అనేది ఇప్పుడు బీజేపీ క్వశ్చన్. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని కించపరుస్తుంటే ఎందుకు కామ్గా ఉంటుందని మాట్లాడుతున్నారు తప్పితే తబ్లిగీ జమాత్కి నిధులు ఎందుకు రిలీజ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అడగట్లేదు. ఎందుకు, ఇక్కడ ఎంఐఎం తోటి మిత్రత్వం ఉంది, సహజ మిత్రుడు ఎంఐఎంకి. అందుకని చెప్పేసి వాళ్ళు తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి ఎందుకు ఫండ్స్ రిలీజ్ చేశారని చెప్పి ప్రశ్నించట్లేదు. ఇక్కడ ప్రశ్నిస్తుంది ఎవరు, బీజేపీ మాత్రమే ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకు ప్రశ్నిస్తుంది బీజేపీ అని అంటే, అసలు గాంధీ కుటుంబం నేపథ్యం మొత్తం తీసుకుంటే కనుక, ఇప్పుడు గాంధీ కుటుంబంలో గాంధీ అంటే నెహ్రూ కుటుంబం, గాంధీ అంటే మహాత్మా గాంధీ కాదు, గాంధీ అంటే నెహ్రూ నుంచి వారసత్వం తీసుకుంటే కనుక ఆ నెహ్రూ తర్వాత వచ్చినటువంటి తరాలన్నీ కూడా ముస్లిం నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు హిందువులు కాదని చెప్పి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క పుట్టుక గురించి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సోషల్ మీడియా వేదికగా కానీ బహిరంగంగా కానీ చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ముస్లింకు సంబంధించిన, ఇస్లాంకు సంబంధించినటువంటి తెగ ఇదంతా అని చెప్పి వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంది, దానికి కౌంటర్ వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇస్లాంను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించింది. దానికి కారణం ఏంటంటే ఏఐసిసి నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారం, ఆదేశాల ప్రకారమే ఇక్కడ 2.5 crores రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇస్లాంకి ప్రోత్సహించడానికి పెట్టేటువంటి జమాతీ కార్యక్రమానికి, తబ్లిగీ జమాతీ కార్యక్రమానికి అని చెప్పి ఇప్పుడు
బీజేపీ ఒక స్లోగన్ తీసుకుంది. ఎందుకంటే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇదే స్లోగన్ని తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందంటే జనవరిలో జరగబోతుంది. జనవరి ఫస్ట్ వీక్లో జరగబోతుంది. వికారాబాద్ కేంద్రంగా చేసుకుని జరగబోతుంది. అక్కడ పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. అందుకే బీజేపీ ఇప్పుడు ఏముంటుంది, ఇస్లాంను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి చెప్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ ప్రోగ్రాం కానీ కండక్ట్ చేసినందువల్ల, వికారాబాద్లో కండక్ట్ చేసినందువల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ ఎత్తుగడ. కానీ మిగతా రాష్ట్రం మొత్తం కూడా అది వ్యతిరేకత అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అలాగే ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సీఎం కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి. పైగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేనిఫెస్టో లేదు కానీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ప్రతి గ్రామంలో నేను రామాలయం కట్టిస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు, అలాగే మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు. బట్ ఆయన ఎన్నికల ప్రచారంలో ఒకనొక సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలంగాణలో ప్రతి గ్రామంలో నేను రామాలయం కట్టిస్తానని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఇలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తబ్లిగీ జమాత్కి 3 కోట్లు, సుమారు 2.5 కోటి విడుదల చేశారు అంటున్నారు. బీజేపీలు 3 కోట్లు అంటున్నారు. సో నిధులు ఎలా విడుదల చేస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. అంటే తబ్లిగీ జమాత్ అనేటువంటి కార్యక్రమం ఇదే మొదటిసారి జరగడం, అయితే ఇంతకు ముందు కూడా జరిగిందా? ఇంతకు ముందు కూడా జరిగింది, కానీ ప్రభుత్వం ఇంత ప్రోత్సహించలేదు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా హజ్ యాత్రకి డబ్బులు ఇచ్చారు, తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలా ఇస్తుంది అని. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి ఎందుకు తప్పుపడుతున్నారంటే నెహ్రూ ఫ్యామిలీ యొక్క నేపథ్యం మొత్తం ఇస్లాంకు సంబంధించినటువంటి నేపథ్యం అనేది ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈ తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక రెండో కార్యక్రమం సవాల్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సన్బాన్ కార్యక్రమం అనేది నూతన సంవత్సరం సందర్భంగా పెడుతూ ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది సన్బాన్ కార్యక్రమం వివాదాస్పదమైంది. అయినప్పటికీ కూడా సన్బాన్ కార్యక్రమాన్ని బెంగళూరులో అలా నిషేధించినప్పటికి కూడా తెలంగాణలో పెట్టుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రోత్సహించాడు. సన్బాన్ కార్యక్రమాన్ని పెట్టుకునేందుకు అనుమతించారు. ఎక్సెప్ట్ కరోనా టైంలో తప్ప మిగతా అన్ని చోట్ల సన్బాన్ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ఆయన రెడీ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వాస్తవంగా డ్రగ్స్కి సంబంధించి వ్యతిరేకంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ డ్రగ్స్కి సంబంధించి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారు. ఈ సన్బాన్ కార్యక్రమం సందర్భంగా డ్రగ్స్ అనేది వస్తున్నాయి హైదరాబాద్ బేస్ చేసుకొని హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాయి. ఈ డ్రగ్స్కి ఎడిట్ అవుతున్నారు యూత్. కాబట్టి తెలంగాణలో డ్రగ్స్ మూలాలు అనేది ఉండకూడదు, డ్రగ్స్ అనేది వినిపించకూడదు అనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా తెలంగాణ పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత కుమారుని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సన్బర్న్ కార్యక్రమం అనేది అది పాశ్చాత్య కార్యక్రమము, అది విదేశాల నుంచి వచ్చింది. విదేశాల నుంచి వచ్చి గోవా మీదుగా హైదరాబాద్కి వచ్చింది. కాబట్టి బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇలాంటి సిటీల్లో కూడా నిషేధిస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో కూడా నిషేధించాలనేది రేవంత్ రెడ్డి యొక్క ఆదేశము. సో పోలీసులకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సో పోలీసులు ఇప్పుడు ఆ సన్బాన్ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుక్ మై షోకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో రాబోయేటువంటి జనవరి 1కి అంటే జనవరి 1 ముందు రోజు డిసెంబర్ 31 నైట్ ఎట్టి పరిస్థితుల్లో సన్బాన్ కార్యక్రమం ఉండనివ్వరు అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేసింది. పాశ్చాత్య సంస్కృతి రావడానికి లేదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో సన్బాన్ కార్యక్రమం అనేది గత ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం మాత్రం నిషేధిస్తూ ఉంది, అడ్డుకుంటూ ఉంది. సన్బాన్ కార్యక్రమం ఉండదు. సో డ్రగ్స్కి మూలాలు లేకుండా చేయాలనేది ఈ కార్యక్రమాన్ని నిషేధించడం అనేది ఒకటి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇస్లాంను ప్రోత్సహిస్తూ ఇప్పుడు తబ్లిగీ జమాత్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న క్రమంలో ఈ రెండు సంఘటనల్ని 2 కోణాల నుంచి విశ్లేషిస్తే కనుక ఒకటేమో ఏఐసిసి ప్రోత్సాహంతో ఇచ్చినటువంటి నిధులు తబ్లిగీ జమాత్కి అని చెప్పి అనుకోవచ్చు. రెండేమో రేవంత్ రెడ్డి తన మధ్యలో ఉన్నటువంటి ఆలోచన తెలంగాణకి డ్రగ్స్ అనేది ఉండకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈవెంట్ సన్బర్న్ అనేది ఆయన భావం. అందుకే సన్బర్న్ లేకుండా ఒక ఆదేశాలు అయితే క్లియర్ కట్గా తీసుకున్నారు. సో ఈ రెండు కోణాల నుంచి రాజకీయంగా ఆయన మీద దాడి ప్రారంభమైంది తెలంగాణ ప్రభుత్వం మీద. సో ఇది లోక్సభ ఎన్నికల వరకు ఈ దాడి ఉంటుందా, లేదంటే ఈ లోపే అది సమసిపోతుందా అనేది మనం వేచి చూడాలి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సిఎస్ రావు గారు.